వాగర్థావివ సంవృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదగ్నిధర వందే పార్వతీ పరమేశ్వరు. చారిత్రాత్మకమైనటువంటి సూర్యాపేట జిల్లా అతిచేరువలో ఉన్నటువంటి పిల్లలమని మహాక్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ పార్వతీ మహాదేవనామేశ్వర స్వామి, శ్రీ ఎరకేశ్వర స్వామి, శ్రీ త్రిపురేశ్వర స్వామి వారికి ఈ యొక్క మహాశివరాత్రి 2026 సంవత్సరం సందర్భంగా ఎంతో వైభవంగా అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మన యొక్క ఆలయంలో వెనకటి నుంచి వస్తున్నటువంటి ఆచారం ప్రకారం 5 రోజులు పాంచానిక దీక్షగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మనకు మొదటి రోజు అంటే శివరాత్రి కంటే ముందు రోజున మన గణపతి పూజతో ప్రారంభమై శివరాత్రి రోజు జాగరణ మరియు కళ్యాణ మహోత్సవం, తర్వాత తెల్లారి 3వ రోజున మనకి రథోత్సవం జరుగుతుంది. తర్వాత మళ్ళీ 4వ రోజు అగ్నిగుండాలు జరుగుతుంది. తదనంతరం 5వ రోజు మనకి త్రిశూల స్నానం ఏకాంత సేవతో ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది. మనకి తర్వాత కార్తీక మాసం వంటి ఉత్సవాల్లో కూడా ఎంతో వైభవంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మహాశివరాత్రి సందర్భంగా మనకు సూర్యాపేట జిల్లా పోలీస్ వారు కానివ్వండి, మున్సిపాలిటీ కలెక్టర్ గారు కానివ్వండి, మిగతా వాళ్ళందరూ ముఖ్యంగా మనకు ఆలయ కమిటీ చైర్మన్ గారు, డైరెక్టర్లందరూ కూడా ఆ భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. అది 12వ వార్డులో గల పిల్లనమరి గ్రామంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు అశేష భక్తులు శివరాత్రి ఉత్సవాలకు వచ్చారు. అంతా ఏర్పాట్లు మంచిగా చేశారు. తరఫున ప్రజలు అందరూ శుభ సంతానం 50,000 భక్తులకు అందుబాటులో ఉండేటట్టు అన్ని ఏర్పాట్లు మంచిగా చేయడం అనేది ఒక ఉత్సవాన్ని సాయంత్రం మంచిగా అవి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నైట్ శివ కళ్యాణం ఉంది, ఈ నైట్ తెల్లవారుజాము శివ కళ్యాణం ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసినాం. మంచి సక్సెస్ కావాలని పిల్లల్ని 4 రోజులు 18వ తారీఖు దాకా ఈ ఉత్సవాలు జరుగుతాయి. 14 నుండి 18వ తారీఖు వరకు. 14వ తారీఖు గణపతి పూజ, 15వ తారీఖు మహాశివరాత్రి జాగారం, తెల్లవారుజామున కళ్యాణం, 17వ తారీఖు అగ్నిగుండాలు, 16 నైట్ అగ్నిగుండాలు ఉంది. 17వ తారీఖు తెల్లవారుజాము 18 అనగా అగ్నిగుండాలతో ఇదై సాయంత్రం ఏకాంత సేవతో ఉత్సవాలు ముగుస్తాయి. పోలీసు బందోబస్తు చాలా మంచిగా సహకరించారు. పోలీసు బందోబస్తు మంచిగా ఉంది, మంచి ఏర్పాట్లు చేశారు. మాకు మంచి అందుబాటులో ఉండరు, మంచి సక్సెస్ చేశారు, సహకరిస్తారు. నమస్కారం. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా పిల్లలమరి టెంపుల్ వచ్చిన భక్తులకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ మహాదేవుడు కావచ్చు, మన భక్తులు అందరికీ మనస్ఫూర్తిగా ఈ మహాశివరాత్రి సందర్భంగా మనస్ఫూర్తిగా అందరూ ఆనందంగా ఉండాలి, పిల్లలు ఉన్న అందరూ బాగుండాలి, దేవుడు ఆశీర్వాదంగా ఉండాలని కోరుకుంటున్నాను.